దశాబ్దాలుగా భారత్ రష్యా మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. చెప్పాలంటే ఏ ఇతర దేశాలతో లేనంతగా రష్యాతో సత్సంబంధాలు కలిగి ఉంది భారత్. వాణిజ్య, వ్యాపార, ఆర్థిక, రక్షణ రంగాల్లో అనేక ఒప్పందాలు చేసుకుంది. కానీ ఇటీవల ఆ బంధంపై ఒక బెంగ నెలకొంది. ఆ బెంగ పేరు ట్రంప్. అతడు అమెరికా అధ్యక్షుడు అయింది మొదలు తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న షరతులు, ఆంక్షలే అందుకు ప్రధాన కారణం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం బూచిగా, అందుకు భారత్ రష్యాకిస్తున్న డబ్బే కారణమని సాకుగా చూపుతూ ఢిల్లీని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. చివరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిరకాల మిత్రుల అడుగులు ఎటు అన్న ప్రశ్న నెలకొంది. ఆ అనుమానాలకు తెరదించుతూ దోస్త్ మేరా దోస్త్ అంటూ ఇండియా పర్యటనకు వస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయన 2 రోజుల టూర్ అజెండా ఏమిటి? రష్యా నుంచి భారత్ ఏం ఆశిస్తుంది? అటు భారత్ నుంచి రష్యా ఏం కోరుకుంటోంది? ఇరు దేశాలు ఎలా ముందుకు వెళ్లబోతున్నాయి? అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. అధిక సుంకాలు, వాణిజ్య ఒప్పందం, H-1B వీసాల మంజూరు, ఆపరేషన్ సింధూర్ ఇలా అన్ని విషయాల్లో భారత్కు చెవిలో జోరీగా, కంటిలో నలుసులా తయారైంది ట్రంప్ తీరు. దీంతో అప్పటిదాకా మిత్రదేశాలుగా ఉన్న భారత్, అమెరికా మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఇంకా ఎంత దూరం పోతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఎందుకంటే అత్తమీది కోపం దుత్తమీద తీసినట్లుంది భారత్ పట్ల ట్రంప్ తీరు. అందుకే దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న భారత్, రష్యా మధ్య కూడా అనివార్యమైన దూరం కనిపిస్తోంది. 50% టారిఫ్ల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతికూల పరిస్థితులు అధిగమించి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో 2 రోజులు పర్యటించనున్నారు. భారత్, రష్యా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో జరగబోయే 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పుతిన్ చివరగా 2021లో జరిగిన భారత్, రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇండియాకి వచ్చారు. తర్వాత ఇదే రావడం. ఇంతకుముందు చైనాలో జరిగిన SCO సమ్మిట్లో ఇరువురు సమావేశమైన విషయం తెలిసిందే. 4 ఏళ్ల తర్వాత పుతిన్ భారత్కి రావడం పట్ల ఆసక్తి నెలకొంది. అందులోనూ ఇరు దేశాల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఒకేలా ఉండటంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మనం ఉపయోగాలు చూసుకుంటే కనుక అటు వర్తక రంగంలో ఇప్పటికే అగ్రికల్చర్ లేదా ఇండస్ట్రీస్ తో పాటుగా కొత్తగా MSMEs లో కూడా ఎక్స్పోర్ట్స్ రష్యాకి పెంచాలని భారతదేశం ప్రయత్నిస్తుంది. రెండోది హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ కూడా కొలాబరేషన్స్ కోసం చూస్తుంది. మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే స్కిల్డ్ లేబర్ లేదా సెమీ స్కిల్డ్ లేబర్స్ ఇప్పటివరకు గల్ఫ్ వెళ్లేవాళ్ళు రష్యా కూడా వెళ్ళడానికి భారతదేశం మార్గం సుగమం చేస్తుంది. ఇది కొంతవరకు మనకి మంచి విషయంగా మనం గమనించుకోవచ్చు. ఈ 2 దేశాలకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా, పాకిస్తాన్ కలిసి చేసే ప్రయాణం భారతదేశానికి కొంతవరకు కష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇండియా మరియు అమెరికాతో కలిసి నడుస్తున్న ప్రయాణం అనేది రష్యాకి ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా చాలా విషయాల్లో స్లో ప్రోగ్రెస్ కనిపిస్తుంటుంది. అది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు, లేకపోతే భారతదేశం రష్యాతో చేస్తున్న ఆయిల్ వర్తకం అనేది కొంత తగ్గడం అవ్వచ్చు. అలాగే ఇరు దేశాలు కూడా కలిసి చేస్తున్న కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, INSTC లాంటివి అవ్వచ్చు, కొంతవరకు స్లోగా వెళ్ళడం అనేది కొన్ని సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల సంబంధాలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. భారత్తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా పార్లమెంటు డ్యూమా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా భారత్, రష్యా పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో కుదుర్చుకున్న రవాణాలో పరస్పర సహకారానికి డ్యూమా ఆమోదం తెలిపింది. వీటితో పాటు వాణిజ్యం, రక్షణ, ఇతర రంగాల్లోనూ పలు ఒప్పందాలకు పుతిన్, మోదీ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందం విషయంలోనూ ఇరు దేశాలు సంతకం చేయనున్నట్లు బలంగా వినిపిస్తోంది.
సుఖోయ్ 57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వీటితో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, రక్షణకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పుతిన్ పర్యటన పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ పుతిన్ భారత్లో పర్యటించడం విశేషం. ఇంతటి క్లిష్ట సమయంలోనూ ఆయన భారత్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చర్చకు వచ్చేది చమురు కొనుగోళ్ల అంశం. కొన్ని దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న భారత్, రష్యా మధ్య ఆర్థిక సంక్లిష్టత ఏర్పడింది. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా చమురు కొనొద్దని ట్రంప్ ఆంక్షలు విధించారు. ఈయూ కూడా వంతపాడాయి. అయితే 2022 నుంచి భారీ డిస్కౌంట్ కారణంగా భారత్ రష్యా నుంచి ఎక్కువగానే చమురు కొంటోంది. ఇది మింగుడు పడకనే అమెరికా ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందనే మాట తెరపైకి తెచ్చిందనే వాదన కూడా ఉంది. అప్పటి నుంచే భారత్ పట్ల ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తున్నారు ట్రంప్. ఈ అంశంపై పుతిన్ పర్యటనలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మన వాణిజ్యం మీరు చూస్తే కోవిడ్ కంటే ముందు 10 బిలియన్లు ఉండేది భారత్ రష్యాల మధ్యన. అది 70 బిలియన్లకి చేరింది. అది కూడా ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే, ఆయిల్ కొనటం వల్ల. ఈ శాంక్షన్స్ తర్వాత టారిఫ్ ఇష్యూస్, దీనివల్ల ఈ డిస్కషన్స్ మన లీడర్షిప్ మధ్యన చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే రాష్ట్రపతి పుతిన్ గారి విజిట్ మీరు చూస్తే కొందరు యూరోపియన్ దేశాల రాయబారులు ఢిల్లీలో ఉండి ఒక ఆపెడ్ కూడా రాశారు అగెయిన్స్ట్గా. సో యుఎస్కి తర్వాత యూరోప్కి చాలా కన్నెర్రగా ఉంది. భారత్ ఈ టైంలో, ఈ సమయంలో యుక్రెయిన్ లో జరుగుతున్న అంశాలను చూసి కూడా భారత్ మనం ఒక రెడ్ కార్పెట్ వేస్తున్నాము మన రాష్ట్రపతి పుతిన్కి అని. ట్రంప్ వ్యవహార శైలితో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, రష్యా ఒకదానికి ఒకటి మరింత సహకరించుకోవాల్సిన అవసరం ఉందనేది అంతర్జాతీయ విశ్లేషకుల సూచన. అయితే అవునన్నా కాదన్నా భారత్ తీవ్రమైన విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం లేదు. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆర్డర్లను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి వస్తున్న వాణిజ్య ఒత్తిడుల నుంచి భారత్కు రక్షణ కల్పించేందుకు రష్యా ముందడుగేసిందని చెప్పొచ్చు. ఇరు దేశాల నిర్మాణాత్మక బంధాన్ని మరింతగా పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అనేక ఒడిదుడుకుల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. భారత్ తగ్గించిన చమురు దిగుమతులు పెంచాలని కోరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా మనం రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ కొనడం, తద్వారా అమెరికా కోపం రావడం, అమెరికా ట్రేడ్ ట్యాక్సెస్ అన్ని పెంచడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఈ బ్యాక్గ్రౌండ్ చేసుకొని ఎనర్జీ సెక్యూరిటీ పైన విస్తృత స్థాయిలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భారతదేశం రష్యా యొక్క సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడానికి, అలాగే బ్రిక్స్ దేశాలతో కలిసి రాబోయే కాలంలో అమెరికా పెత్తనం ఇలాగే జరిగితే ఏం చేయాలనే దానిపైన కూడా విస్తృత స్థాయి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. భారత్, రష్యా మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి 3 అంశాలు కీలకంగా ఉన్నాయి. అవే దౌత్య, రక్షణ, ఇంధనపరమైన అంశాలు. ఇవి 3 ఇరు దేశాలకు 3 పిల్లర్లుగా ఉన్నాయి. అందులో ఇంధనం ప్రధాన పిల్లర్. ఎందుకంటే భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అవతరించింది. మన ఆయిల్ దిగుమతుల్లో 30-35% వాటా రష్యాదే. అందుకు రష్యా అధికంగా రాయితీ ఇవ్వడమే కారణం. రక్షణపరమైన అంశం రెండో స్తంభం. ఎందుకంటే రష్యాకు చెందిన యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ ట్యాంకులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటివి భారత రక్షణ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో S-400 వ్యవస్థే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మూడో పిల్లర్ దౌత్య బంధం. ఇరు దేశాల మధ్య చిరకాల మైత్రికి ప్రతిబింబంగా నిలుస్తోంది. బ్రిక్స్ కూటమిలో ఇరు దేశాలు కీలకంగా ఉన్నాయి. ఇటీవలే చైనాలో జరిగిన SCO సదస్సులో పాల్గొన్నాయి. అణుశక్తి, అంతరిక్ష పరిశోధన సహా అనేక అంశాల్లో సమన్వయంతో పనిచేస్తున్నాయి. అందుకే పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పై అంశాలతో పాటు వాణిజ్య లోటు, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్లలో సహకారం, రక్షణ, ఇంధన రంగంలో బంధాలు వంటివి పుతిన్ పర్యటనలో ప్రధానాంశాలుగా భావించవచ్చు. ఇవి రష్యా కంటే భారత్కే అధిక మేలు చేసే అవకాశం ఉంది. రక్షణ పరంగా కూడా భారత్కు అవసరమైన అంశాల్లో పురోగతి లభించనుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పుతిన్ పర్యటన నేపథ్యంలో అమెరికా నుంచి భారత్ సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడం లేదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఆర్ఐసి అంటే చైనా, రష్యా, భారత్ సన్నిహితంగా ఉండడం కూడా అమెరికాకు కంటకింపుగానే ఉంది. కాబట్టి భారత్ దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని రష్యాతో ఒప్పందాలు చేసుకోవలసి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.